హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి. ఇప్పుడైతే నేను ఒక 6 నుంచి 5 ఇయర్స్ బాబుకి స్కూల్ యూనిఫామ్ అంటే బేబీకే యూనిఫామ్ అనమాట. లేడీస్కి అంటే పాపకి ఒక 5 నుంచి 6 ఇయర్స్ అనమాట. అంటే 6 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల అమ్మాయికి మనమైతే లంగా, కోటు, టాప్ కూడా కట్ చేయమని నాకు ఇచ్చారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా 2 జతలు అవ్వని చెప్పారంట. లేదమ్మా నేను స్టిచ్ చేస్తాను ఇవ్వమని చెప్పి నేను తీసుకున్నాను. నా దగ్గరికి వచ్చారు, ఎవరి దగ్గర తీసుకెళ్ళారు అవ్వదని చెప్తున్నారు అక్క, కొద్దిగా చూడవా మా పాపకు అవుతుందా అవదా అని. నేను కుట్టిస్తానులే అని చెప్పి నేను తీసుకున్నానండి. చూడండి, అలా ఎడ్జ్లన్నీ మన సైడ్ వేసుకోవాలి. అక్కడ మనకి కాజా పట్టి అలాగే బటన్స్ పట్టి కోసం అని చెప్పేసి 1.5 ఇంచ్ కాడికి ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా అలా మార్కింగ్ చేసి డ్రాయింగ్ చేసేస్తున్నాను అనమాట. చూసారా అలాగే కింద అలా చూడండి, అలా డ్రాయింగ్ చేసుకోవాలి. ఇక్కడ కింద కూడా మనం 1.5 ఇంచ్ కాడికి ముందు ఎడ్జ్లన్నీ సమానంగా ఉన్న డ్రాయింగ్ చేసుకొని 1.5 ఇంచ్ కాడికి ఫోల్డ్ చేసి కుట్టుకోవడం కోసం అనమాట. మెజర్మెంట్స్ నేను బాడీ తీసుకున్నాను. అక్కడి నుంచి పొడుగు వచ్చేసరికి 17 ఇంచీలు తనకి. అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ అంటే ఒక 1/2 ఇంచు పొడుగు పెంచమంది. 1/2 ఇంచు పెంచి ఒక 1/2 ఇంచు ఖర్చుకు పెట్టాం. మొత్తం 18 ఇంచీలు అనమాట. టోటల్ లెంత్ వచ్చేసరికి 18 ఇంచీలు కడికి ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనం చూడండి అలాగా అసలు ఎంత ఏంటనేది నేనైతే మీకు క్లియర్గా చెప్తాను. షోల్డర్ వచ్చేసరికి తంది 10.5 ఇంచీలు వచ్చింది. 1 ఇంచు కలిపితే 11.5 ఇంచీలు. 11.5 ఇంచీలు 2 భాగాలు చేస్తే పావు తక్కువ 6 ఇంచీలు అనమాట షోల్డర్. ఆ పావు తక్కువ 6 ఇంచీలు షోల్డర్ అనేది నేను అక్కడ యాడ్ చేసుకున్నాను. అలాగే పావు తక్కువ 6 ఇంచీలు అక్కడ యాడ్ చేసుకుని అదే పావు తక్కువ 6 ఇంచుల్లోకి ఒక 1/2 ఇంచు తగ్గించుకొని సన్నగా ఉంటుంది పాప అనమాట. 5.5 ఇంచీలు అయితే నేను తీసుకున్నాను. అలాగే షోల్డర్కి వచ్చేసరికి చూడండి అక్కడి నుంచి నెక్ విడత వచ్చేసరికి 2.5 డౌను, 2.5 పొడుగు పెట్టుకొని నెక్ మార్కింగ్ చేసుకున్నాను. అలాగే షోల్డర్ ఒక 1 ఇంచి ఆఫ్ అంటే డౌన్ పెట్టుకున్నాను. అలాగే ఆమ్ రౌండ్ పొడుగు వచ్చేసరికి 5.5 ఇంచీలు పెట్టుకొని కరెక్ట్గా నీకు బాడీ మెజర్మెంట్ వచ్చేసరికి 7.5 ఇంచీలు అనమాట లూజు. అలా పెట్టేసి మార్కింగ్ చేసుకుంటున్నాను కరెక్ట్గా నీట్గా. చూడండి అలా మార్కింగ్. అక్కడ చంక కరువు తీసుకుంటున్నాను అనమాట. కానీ ఆ కరువు తీసుకునేటప్పుడు మనం బ్లౌజులు తీసుకున్నట్టు తీసుకోకూడదు, లైట్గా తీసుకోవాలన్నమాట. అలా తీసుకుంటేనే మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. అప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసరికి 7.5 ఇంచీలు. అలాగే కింద కూడా 7.5 ఇంచీలు అనమాట. సేమ్ మెథడ్. ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రాయింగ్ చేసుకోవాలి సింపుల్ మెథడ్లో. ఖర్చుల కోసం ఒక 30 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎక్కువ ఖర్చులు అయితే దీనికి పెట్టకూడదు ఫ్రెండ్స్. అలా పెట్టడం వల్ల ఏంటంటే షర్ట్కి ఎప్పుడు ఎవరు కూడా ఎక్కువ ఖర్చులు అయితే తీసుకోరు. ఓకేనా? అలా తీసుకున్న తర్వాత వచ్చేసరికి స్ట్రైట్గా లైన్ వేసుకున్న తర్వాత అంటే అదే క్రాస్ 1 ఇంచ్ డౌన్ చేశాను కదా, షోల్డర్ డౌన్ అనేది 1 ఇంచ్ ఖచ్చితంగా ఉండాలండి. అదే పెద్ద పిల్లలు అనుకోండి 2.5 3 పావు తక్కువ 3 ఇంచీలు అలా పెట్టుకోవాలి. షోల్డర్ డౌరు 1.5 ఇంచు అలా పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? అలా పెద్ద పిల్లలకైతే ఇప్పుడు కరెక్ట్గా నీట్గా ఎలా అయితే మార్కింగ్ చేస్తానో అలా కట్ చేసేది. అక్కడ షోల్డర్ డౌన్ కూడా కటింగ్ చేసేయాలి నెక్ విడ్త్ కాడికి వచ్చేసరికి. అలా వచ్చి ఇప్పుడు నేను ఎలా కట్ చేసుకుంటున్నానో చూడండి, అలానే కట్ చేసుకోండి. ముందుగా పై పేటని కట్ చేసుకుని అప్పుడు రౌండ్ కాడికి అలా క్లాత్ని ఉంచుకొని మనం కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఉక్సులు పట్టి కాజా పట్టి అని మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. అంటే అదే బటన్స్ పట్టి కాజా పట్టి అని. ఓకేనా? అలా అయిన తర్వాత వచ్చేసరికి కటింగ్ అయితే చేసేది ఫ్రంట్ పార్ట్. ఓకేనా? అలా ఫ్రంట్ పార్ట్ తీసేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నేను అన్నీ సర్దుకొని నీట్గా మనం ఎక్కడైతే చూడండి అలా నీట్గా అంటే నెంబర్ చేసి చూపిస్తున్నానులేండి మీకు. ఫ్రంట్ పార్ట్లో ప్రతిదీ నీకు గుర్తుగా ఉంటుందని చెప్పేసి నెంబర్స్ అయితే నేను డ్రాయింగ్ చేసుకుంటున్నాను నీట్గా. చంక రౌండ్ కానీ అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ ఎంత లెంత్ రాశానని చెప్పి నేను అక్కడ మార్కింగ్ అయితే చేసుకున్నాను. మీకు క్లియర్గా కొంచెం జూమ్ చేసి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? అలా ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసరికి మనకి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూడండి నీట్గా అగోండి ఎడ్జ్లు. ఇప్పుడు మనం ఇందాక వేసుకునేటప్పుడు ఎడ్జ్లు మన సైడ్, ఫోల్డింగ్ అవుట్ సైడ్ పెట్టాం. ఇప్పుడు ఎడ్జ్లు అవుట్ సైడ్ పెట్టి ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలన్నమాట. అప్పుడు బ్యాక్ పార్ట్కి ఏంటంటే ఓపెన్స్ ఉండదు కాబట్టి బ్యాక్ పార్ట్ కోసం అలా స్ట్రైట్గా కింద లైన్ అనేది డ్రాయింగ్ చేసుకొని ఇప్పుడు
ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇప్పుడు మనం కాజా పట్టి ఉక్స్ పట్టి పెట్టింది దాన్ని ఫోల్డ్ చేసేయాలి. అలా ఫోల్డ్ చేసి నీట్గా మనకి ఏంటంటే సేఫ్టీ పిన్స్ అన్నీ పెట్టుకోవాలన్నమాట. ఎక్కడైతే మనం డీస్ పెట్టామో అక్కడ కరెక్ట్గా తీసేసి ఒక సేఫ్టీ పిన్ పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా? అలా అలా పెట్టేసి మనకి షోల్డరు డౌన్ ఇచ్చిన కాడ కాకుండా మనకి కరెక్ట్గా మనం కొలుచుకుని ఆది బ్లాక్ షర్ట్తో కొలుచుకోవడానికి కూడా మనకు అదే మెజర్మెంట్స్ అనమాట. అక్కడి నుంచి తీసుకోవాలి. రౌండ్ ఇచ్చి షోల్డర్ డౌన్ చేసిన దగ్గర నుంచి అంటే ఆ పై పార్ట్ మనం కరెక్ట్ లెవెల్లో తీసుకోవాలన్నమాట. అంటే ఆ షోల్డర్ డౌన్ ఈ బ్యాక్ పార్ట్కి ఉండకూడదు. ఆ 1 ఇంచ్ మనం ఇక్కడ యాడ్ చేసి స్ట్రైట్ లైన్ కొట్టాలన్నమాట. అలా చేసేసిన తర్వాత చుట్టూ డ్రాయింగ్ చేసేసేయండి. అంతే, సేమ్ మెథడ్లో. ఎక్కడ ఏమి తేడా లేకుండా ఎక్స్ట్రా ఖర్చులు పెట్టకుండా సేమ్ దాని మెజర్మెంట్తోనే కరెక్ట్గా నీట్గా కటింగ్ అనేది చేసేసేయండి. నీట్గా అంటే మనం ఇంకోసారి మార్కింగ్ చేసి చూపిస్తున్నాను మీకు క్లియర్గా అర్థం కావాలి. అలా నీట్గా చాలా బాగుంటుందండి. చూడండి, నేను లోడింగ్తో కలిపి మొత్తం స్టిచ్చింగ్లో కూడా మీకు చూపిస్తాను. షర్టు లోడింగ్ అయితే చేసి కుడతాను అనమాట. అలా మార్కింగ్ ఎక్కడెక్కడ ఎంత రాశాను అనేది నేను చెప్తున్నాను అనమాట. అంటే ఇందాక నేను చెప్పిందే మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను. ఎంత పొడుగు వచ్చేసరికి 18 ఇంచుల ఖర్చులతో 1.5 ఇంచ్ అటు ఫోల్డ్ చేశాను. అలాగే 1.5 కింద ఫోల్డింగ్ ఉంచాను. చంక ఆర్మ్ లూజ్ ఏంటంటే మనం ముందు ఫ్రంట్ పార్ట్ కంటే కొంచెం పైకి కట్ చేసుకోవాలి. అంటే ముందు బయటికి కట్ చేసుకోవాలన్నమాట. ఏది లేదనుకుంటే మనకి లోతు ఎక్కువ తెగితే చంకల దగ్గర పట్టేస్తుంది అనమాట. షర్ట్లకు అలా పనికిరాదు. ఓకేనా? అలా 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 పక్కన పెట్టుకోండి ఆ పార్ట్స్ రెండును. అలా ఆ రెండు తీసుకొని చూడండి. ఇప్పుడు క్లాత్లని ఎక్కడ ఎక్కువ తక్కువ ఎంత మనకి ఎలా యూజ్ అవుతుంది మనం ప్రతిదీ కూడా చూసుకోవాలండి. ఎందుకంటే మనకి ఎంత కావాలో ఎంత ఎక్కడ ఏం అవసరం అనేది మనం కరెక్ట్గా చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలన్నమాట. ఓకేనా? అలా ఇప్పుడు వచ్చి ఆ క్లాత్ తీసుకొని అసలు మనకు సైజు సరిపోద్దో సాలదనేది నేను చూస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకు సరిపోయిన మోయిన ఉండాలి కదా, దానికోసం. ఇప్పుడు వచ్చేసరికి ఎక్కడ ఎంత ఉందని లెంత్లు అనేది కొలుచుకుంటున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా పీసులని అది చూడండి నీట్గా సర్దుకొని కట్ చేసేస్తాను. చూడండి ఇలా డబుల్ ఫోల్డ్ చేసి అది పాకెట్ కోసం అన్నమాట. మనకి ఎంత ఉందో చూసుకొని లెవెల్గా కట్ చేసుకొని ఆ క్లాత్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కానీ అలా పెట్టుకున్న తర్వాత మనకు కావాల్సిన పొడుగు వచ్చేసరికి షర్ట్ పొడుగు వచ్చేసరికి ఖర్చులతో 6.5 పెట్టుకోవాలి. వెడల్పు వచ్చేసరికి 2.5 పెట్టుకోవాలన్నమాట. అప్పుడు కరెక్ట్గా షర్ట్ పాకెట్ విడ్త్ వచ్చేసరికి మనకి 4 ఇంచెస్ వస్తుంది అనమాట. ఓకేనా? అలాగే సేమ్ వెడల్పు కానీ పొడుగు కానీ రెండు కలిపి 4 ఇంచెస్ వస్తుంది. అలా చూడండి నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. అలా కట్ చేసి ఇప్పుడు మనకి నెక్ దగ్గర బ్యాక్ పార్ట్కి పీసులు అటాచ్ చేస్తాం కదా షోల్డర్ ఇది కాలర్ వేయడం కోసం. ఆ దానికోసం 2 పార్ట్స్ అన్నీ తీసుకొని నీట్గా చూడండి సర్దుకుంటున్నాను అనమాట. నీట్గా తీసుకొని నీట్గా ముందు ఎడ్జ్లన్నీ సమానంగా కట్ చేసుకుంటున్నాను. ఎక్కువ తక్కువ లేకుండా. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ కోసం అనేది షోల్డర్ డౌన్ చేయాలి కదా మనం. దానికోసం అని చెప్పి ఫ్రంట్ పార్ట్ తీసుకొని చక్కగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి చుట్టూ. చూడండి అలా
అలా మార్కింగ్ చేసుకోవాలి. అలా మార్కింగ్ చేసుకొని నీట్గా చూడండి. అలా అలా మార్కింగ్ చేసి మనకి షోల్డర్ డౌన్ కోసం, అంటే నెక్ డౌన్ కోసం మనం ఫ్రంట్ పార్ట్ 2.5 ఇంచులు తీసుకున్నాం. అలాగే బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి మనం ఒక 1.5 ఇంచ్ అయితే డౌన్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ బ్యాక్ పార్ట్ పెట్టేసి కరెక్ట్గా సమానంగా తీసుకోవాలి. ఇది 1.5 మాత్రమే ఇది ఇక్కడ. అలా తీసుకోండి. అలా తీసుకొని ఇక్కడ కూడా కరెక్ట్గా 4 ఇంచులు తిరిగి ఉంచేసి మిగతాది కటింగ్ చేసింది. ఇప్పుడు అలాగే చూడండి, నీట్గా ఎడ్జ్ కూడా కట్ చేసేసాను. అలా అలా కట్ చేస్తే మనకి క్లియర్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా? అలా కట్ చేసి ఒక టక్స్ పెట్టి పక్కన పెట్టుకోండి. చాలా సింపుల్ మెథడ్ ఫ్రెండ్స్, ఈజీగా ఉంటుంది. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, ప్లీజ్. ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్ తీసుకుందాం. హ్యాండ్ కోసం వచ్చేసరికి 1.5 ఇంచ్ కాడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. చక్కగా ఒక 1.5 ఇంచ్ పొడుగు మడతేసి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవడానికి పెట్టుకొని అక్కడి నుంచి 6.5 ఇంచీలు ఖర్చులతో కలుపుకొని 6.5 ఇంచీలు కడుగు ఒక పొడుగు మార్కింగ్ అనేది చేసుకోవాలి. కొలతలు కాగితం అనమాట. నేను అమ్మాయికి బాడీ కొలతలు తీసుకున్నాను, దాన్నే చూస్తున్నాను అనమాట. ఓకేనా? అలా నీట్గా పెట్టుకొని చూడండి. ఏరా అలా అలా నీట్గా పెట్టుకొని చూడండి. హ్యాండ్ పొడుగు పెట్టేసి హ్యాండ్ పొడుగు వచ్చేసరికి అలాగే 8 ఇంచెస్ ఉందన్నమాట చుట్టుకొలత. ఓకేనా? అక్కడ క్రాస్గా 6.5 ఇంచుల కడుగు ఒక మార్కింగ్ చేశాను అనమాట. 6.5 ఇంచుల కడుగు ఒక మార్కింగ్ చేసుకొని షోల్డర్ డౌన్ వచ్చేసరికి 2.5 ఇంచులు తీసుకున్నాను, ఎందుకంటే చిన్న పాప కాబట్టి. అలా చూసారా? అలా తీసుకొని ఇప్పుడు హ్యాండ్ కొంచెం ఎక్కువ కరువే ఖర్చులు ఉంచుకొని కట్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ ఉంటే కట్ చేసేవచ్చు, కానీ సరిపోకపోతే ఇబ్బంది పడతాం అనమాట. జాయింట్ చేయడానికి అవ్వదు షర్ట్ కాబట్టి. ఓకేనా? అలా టక్స్లు పెట్టేసేయండి నీట్గా. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందరూ ఉన్నారని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ నాకు ఎవరు నా వీడియోని చూడట్లేదు ఫ్రెండ్స్, కొంచెం చూడండి ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి. సంవత్సరం అయిపోతే మీరు సపోర్ట్ చేయకపోతే నేను క్లిక్ అవ్వలేను ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.